యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అయ్యా, సీతారాముల కళ్యాణం మీ చేతుల మీదుగా చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు. అయ్యా, మరి నేను ఇంకా వెళ్ళి వస్తాను. మంచిది పంతులు గారు. అది పంతులు గారికి సంభావన ఇవ్వు. మరి నేను ఇంకా బయలుదేరతాను. మంచిదండి. మంచిదండి. మొత్తానికి మీ మావయ్య గారు కోరుకున్నట్టు మీ చేతుల మీదుగా రాముల వారి కళ్యాణం అయితే దిగ్విజయంగా పూర్తి చేసావుకుండమ్మా. అవును. ఏం కామాక్షి, నువ్వు భయపడినట్టు ఎలాంటి పొరపాట్లు చేయకుండా మన కోడలు లక్షణంగా రాముల వారి కళ్యాణం జరిపించింది. చాలా ఇంకా అది మీరు చెప్పిన మాటని నిలబెట్టుకుంది కానీ నాతో చేసిన ఛాలెంజ్నే ఇంకా గెలవలేదు. అవును, దీనికి ఏదో టాస్క్ ఉంది కదా. నీకు ఎల్లుండి వరకే టైం. ఆ లోపు నువ్వు ఛాలెంజ్ నిలబెట్టుకోకపోతే వచ్చే ఏడాది ఇదే టైంకి నీ ప్లేస్లో వేరే అమ్మాయి నా కోడలి స్థానంలో వాడితో కలిసి శ్రీరాముల వారి కళ్యాణం జరిపిస్తుంది. అది చూసుకో. అసలు అంత మాయలా ఉంది. నేను ఇంటి దగ్గర ఉన్నాను అంటారు, ఈయన నన్ను అక్కడ సేవ్ చేశారు. అవును, మరి అక్కడికి ఎలా వచ్చినట్టు? అసలు ఏంటి గుండు అటు ఇటు క్యాట్ వాక్ చేస్తున్నావు? లేదండి, నేను డీప్ గా ఆలోచిస్తున్నాను. దేని గురించి? జరిగిన దాని గురించి అండి. కళ్యాణమేగా జరిగింది. అంతకు ముందు ఫైట్ కూడా జరిగింది కదా. మీరు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ నా కోసం ఫైట్ చేశారు, ఇక్కడ నాతో కూడా పూజ చేశారు. అక్కడ ఉన్నది మీరైతే ఇక్కడ ఉన్నది ఎవరు? ఒకవేళ ఇక్కడ మీరుంటే అక్కడ నా కోసం ఫైట్ ఎవరు చేశారు? ఏంటండి అలా చేస్తున్నారు? ఇవెన్నేళ్ళు? 2. ఇవి 3. ఇది మంచమే కదా? అవునండి. ఎందుకు అలా అడుగుతున్నారు?
బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదు. ఈ కళ్ళతో 2 క్యారెక్టర్లు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏ, అక్కడ ఇక్కడ ఉండడానికి నేను దేవుణ్ణి అంటే? లేదండి, నేను చెప్పేది నిజం. అబ్బా, ఇంటికి వచ్చినప్పటి నుంచి వేసిన ప్రశ్నలే వేసి వేసి ప్రాణాలు తోడేస్తున్నావే. సరే, అక్కడ ఇక్కడ కూడా నేనే ఉన్నాను, సరేనా? ఇంకా ఆ విషయం వదిలేసే. అలా ఎలా వదులుతానండి? ఒక క్యారెక్టర్ సేమ్ టైంలో 2 చోట్ల ఉండటం ఎలా సాధ్యమవుతుంది కదా? సో ఇదంతా నీ ఇల్యూజినేషన్. ఎవరో వచ్చి నిన్ను కాపాడితే అది నేనని నువ్వు భ్రమపడుతున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? సేమ్ ఫేస్, సేమ్ పోలిక, అది మీరే. బా, అయ్యో. ఏమండి, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చిందండి. ఏంటే? మీ నాన్నగారు ఎప్పుడైనా మీ దగ్గరకొచ్చి నీకొక రహస్యం చెప్పాలరా అంటూ స్టార్ట్ చేసి చెప్పకుండా వెళ్ళిపోయిన సందర్భం ఏమైనా ఉందా? రహస్యమా? అలాంటిదేం లేదు, ఆయన ఎప్పుడు అలా మాట్లాడలేదు. అయితే మీరే ఆయన దగ్గరికి వెళ్ళి మంచిగా మాటల్లో పెట్టి ఫ్లాష్ బ్యాక్ లో ట్విస్ట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి కనుక్కోండి. ఏంటే మాట్లాడుతున్నావు నువ్వు? ఏం లేదండి, మీరు హలో బ్రదర్ సినిమా చూసారా? నాగార్జున డ్యూయల్ రోల్, ట్విన్స్. అలా మీరు కూడా ట్విన్స్ ఏమో? అంటే ఏంటే, మా నాన్న మా ఇద్దరు అమ్మలు కాకుండా ఇంకో ఫ్యామిలీ పెట్టి అక్కడ సేమ్ నాలాగి ఇంకొకరిని దించేశాడు అనుకుంటున్నావా? అలా చెప్పకండి, మావయ్య గారు దేవుడు, ఆయన గురించి అలా ఆలోచిస్తే కళ్ళు పోతాయి. మరేంటే నీ వాగుడు? ఏం లేదండి, అత్తయ్య గారికి మీరు ట్విన్స్ పుడితే సినిమాల్లో జరిగినట్టు మావయ్య గారి మీద కోపం ఉన్న వాళ్ళెవరో మీ ఇద్దరిలో ఒకరిని ఎత్తుకుపోయారేమోనని, ఆ 2వ వాడు నన్ను సేవ్ చేయడానికి వచ్చిన వాడేమోనని నాకు డౌట్ కొడుతుంది. నీ మాటలు వింటుంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేటట్టుంది. పిచ్చి. మా అమ్మకి ట్విన్స్ ఏం పుట్టలేదు, ఇదేం సినిమా కాదు. ఎందుకండి అంత కోపం? మరి కోపడక అర్థం పర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అయినా నువ్వు ఆలోచించాల్సింది వాడెవడు వీడెవడు అని కాదు. మా అమ్మతో నువ్వు చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకోవడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. ఈ లోపు డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించు, లేదంటే ఇంట్లో నుంచి బయటికి పోవాల్సి వస్తుంది. లేదండి, ఆ పరిస్థితిని తెచ్చుకోను. ఎలాగైనా ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను. కానీ నన్ను సేవ్ చేసిన వాడు అవునే, అవును. నీ భక్తికి మెచ్చి ఆ శ్రీరామచంద్రుడు నా గెటప్ లో వచ్చి నిన్ను కాపాడాడు. అంతే అంతే, అవును అంతే. అయితే నిజంగా దేవుడే వచ్చింటాడా? దేవుడా, నువ్వు చెప్పే స్టోరీకి అది తప్ప వేరే ఆప్షన్ లేదే. ఇంకెక్కువ ఆలోచించకుండా పడుకొని చావు. అయ్యో, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? కాస్త బయటికి పోయి ఊపిరి పీల్చుకొస్తానే, ఇప్పటిదాకా చంపేశావు కదా. ఈయన చెప్పినట్టు నన్ను కాపాడడానికి వచ్చింది ఆ శ్రీరామచంద్రమూర్తేనా? దేవుడా, అయ్యో నన్ను క్షమించు స్వామి. స్వామి స్వామి స్వామి. అత్తయ్య, ఇవ్వు ఇదిగో ఈ మంచినీళ్ళు తాగండి అత్తయ్య. ఏంటే, నేను దగ్గానో లేదో సడన్ గా ఇద్దరు మంచినీళ్ళతో సహా అలా వచ్చేసారేంటి? అంటే నేను గమనిస్తూనే ఉన్నాం కదే. అంటే నేను ఏం చేస్తున్నాను అని నా మీద నిఘా పెట్టారన్నమాట. ఆహా, నిఘా కాదత్తయ్య, మిమ్మల్ని బాగా చూసుకోవాలని అబ్జర్వేషన్ లో ఉన్నాము. నా మీద ఎందుకంత ప్రేమ? నాకంటూ ఇక మిగిలింది మీరొక్కరే కదా. ఆ చిన్నది పోయింది, నువ్వు కూడా పోతే ఏంటి? అదే అత్తయ్య, చిన్నత్తయ్యలాగా మీరు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతే. నా ఇల్లు నేనెందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతానే? అవును, తనెందుకు పోతుంది? ఛాలెంజ్ లో ఓడిపోతే గుండమ్మని కదా బయటకు పంపిస్తుంది. అవును, ఇక దానికి 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల్లో గుండమ్మ డబ్బులు సంపాదించకపోతే మీరు నిజంగానే తన ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా అత్తయ్య? అనుమానం ఏముంది?
అలా చేయలేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అదే ఛాలెంజ్ చేసింది కదా. హా చేసిందనుకోండి. తీరా సిచ్యువేషన్ ఎదురయ్యేసరికి మావయ్య గారు ఆదినో ఎవరో ఒకరు అడ్డుపడి ఎవరు అడ్డుపడినా ఈ విషయంలో నేను మెత్తబడేదే లేదు. అది అన్న టైంలో డబ్బులు సంపాదించి నా నెక్లెస్ బాగు చేయించి ఇచ్చిందంటే సరే సరి, లేదంటే దాని తొట్ట బుట్ట బయటే. అవును, మా కామాక్షి మాటంటే మాటే. హ్మ్. సరే అత్తయ్య, లేట్ అవుతుంది, మీరు వెళ్ళి నిద్రపోండి. పద నాయనమ్మ. పద. అత్తయ్య గట్టిగానే ఫిక్స్ అయింది నాన్నమ్మా. అవును, కాకపోతే ఇన్ని రోజులు ఆ గుండమ్మ డబ్బులు సంపాదించకుండా ఉండాలి. ఎందుకుంటుంది? ఛాలెంజ్ని నిలబెట్టుకోవడం కోసం అది ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని మనం చెడగొట్టాలి. 2 రోజుల్లో దాని చేతికి డబ్బులు అందకుండా చేయగలిగామా, గుండమ్మ మీద నా పంతం గెలిచినట్టే, నా లక్ష్యం నెరవేరినట్టే. ఉన్నది 2 రోజుల టైం. 25,000 కావాలి. ఎక్కడి నుంచి తేవాలి, ఎలా సంపాదించాలి, ఏం అర్థం కావడం లేదు. ఏం కావాలమ్మా? 25,000. ఏంటి? అయ్యో, కూరగాయలు ఇవ్వండి. కిలో 40 అమ్మా. 40? ఆ. ఇవ్వండి. హేరా, ఎందుకురా బాధపడుతున్నా? ఫ్రెండ్ నేనున్నాను కదా. అర్థం కావట్లేదురా. ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. ఏ వ్యాపారం చేస్తే నిలబడతామో కూడా అర్థం కావట్లేదురా. నీ దగ్గర ఒక లక్ష్యం ఉందా? ఉంటే చెప్పు, మార్కెట్లో పెడదాం. సూపర్ మార్కెటా? కాదురా, షేర్ మార్కెట్. లాస్ట్ ఇయర్ నా పొజిషన్ కూడా నీలాగే ఉండేది. ఇప్పుడు చూడు నేను ఎలా ఉన్నాను. నెలెందుకురా, వారంలోనే 5 లక్షలు అవుతాయి. సంచిపట్టమ్మా. అలాగే టమాటాలు కూడా ఇవ్వండి. నిజంగానేరా, నేను సంపాదిస్తున్నాను కదా. నా భారీ మెడలో ఉన్న నల్లపూసలు తీసుకొస్తానురా. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, షేర్ మార్కెట్లో లాభాలే కానీ నష్టాలేం రావా? రావా అంటే ఒక్కోసారి వస్తాయి. ఏ బిజినెస్లో అయినా లాభాలు నష్టాలు 2 ఉంటాయి కదా. కదా, మరి వారంలో 1,00,000కి 5 లక్షలు వస్తాయి అని చెప్తున్నారే, కానీ అనుభవం లేకపోతే నష్టం వస్తుంది అని ఎందుకు వీరికి చెప్పడం లేదు? అయినా షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే నష్టాలే వస్తాయని నేను చెప్పడం లేదు. షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టి కుబేరులైన వాళ్ళు ఉన్నారు, అలాగే బికారులైన వాళ్ళు కూడా ఉన్నారు. అసలే కష్టాల్లో ఉన్నారు అంటున్నారు. ఏ బిజినెస్ చేసినా దాని గురించి తెలుసుకొని చేయాలన్నా తొందరపడి చేయకూడదు. అలా చేస్తే లాభాలు ఎక్కువ రాకపోయినా నష్టాలైతే రావన్నా. సోదర సోదరీమణులారా, మిత్రులారా, ఒకనాడు ఇదే సెంటర్లో చిన్న బండితో వ్యాపారం స్టార్ట్ చేసే నేను మీ అందరి సహకారంతో ఇంత పెద్దవాణ్ణయ్యాను. బండి కాస్త స్టాల్ అయింది. నేను వ్యాపారం పెట్టి 10 ఏళ్లైన సందర్భంగా బజ్జీల పోటీ నిర్వహిస్తున్నాను. ఈ పోటీలో బజ్జీలు ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి 25,000 రూపాయల బహుమతి. ఇది నా సంతోషం. మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. రండి, ఈ పోటీలో పాల్గొనే వాళ్ళు ముందుకు రండి.
అంటే నిజమేనా? అవునరా, తిని గెలిచినందుకు బజ్జీల పోటీల్లో 25,000 బహుమతి ఇస్తారంట. అవునా? ఆ, అయితే పద ఆ, ఆ. పద పద. రండి బాబు రండి, నా షాప్ లో నిర్వహిస్తున్న బజ్జీల పోటీకి ఇదే నా ఆహ్వానం. రండి బాబు రండి, బజ్జీలు తినండి, 25,000 బహుమతి పట్టుకెళ్ళండి. బజ్జీల పోటీలా? షాపు వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గర బజ్జీ తింటే డబ్బులు అడుగుతారు. ఈయన ఇంత డబ్బు ఇస్తానంటున్నాడు. తెలివైన వ్యాపారి. పది రోజుల్లో మీ నెక్లెస్ బాగు చేయించి మీ చేతిలో పెడతాను. ఒకవేళ నువ్వు అలా పెట్టకపోతే నువ్వు ఈ ఇంట్లోంచి నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపోవాలి. పోతావా? ఈ పోటీలో పాల్గొని గెలిస్తే అత్తయ్య గారితో చేసిన ఛాలెంజ్ లో గెలవచ్చు కదా. అప్పుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఆవిడ అనలేరు. ఇలా గెలిస్తే అదృష్టం కొద్దీ గెలిచినట్టు. నిజాయితీగా గెలవాలి. అమ్మా అమ్మా, ఒక 10,000 ఉంటే సాయం చేయండి అమ్మా. లేవమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అంకుల్ అంకుల్, ఒక 10,000 సాయం చేయండి అంకుల్. ఏంటి 10,000? ఏదో 10 రూపాయలు అడుగుతున్నట్టు అడుగుతున్నావు. లేవు లేవు, వెళ్ళు వెళ్ళు. అన్నా అన్నా, ఒక 10,000 సాయం చేయన్నా. 10,000 లేవమ్మా, వెళ్ళు. అంకుల్ అంకుల్, ఒక 10,000 ఉంటే ఇవ్వండి అంకుల్. ఏంటి 10,000? మార్కెట్లో రూపాయి విలువ పడిపోయిందని ముష్టి వాళ్ళకు కూడా తెలిసిపోయిందా ఏంటి? రూపాయి అడుగునే దానివి 10,000 అడుగుతున్నావు? పో పో. అయ్యో పాపా, లేమ్మా, లే. ఎవరు నువ్వు? ఏడవకు. అయ్యో, దెబ్బ తగిలిందా? రక్తం వస్తుంది. నాకు దెబ్బ తగిలినా పర్వాలేదండి, నాకు 10,000 ఉంటే ఇవ్వండి. 10,000? దేనికమ్మా? అమ్మ కోసం. అమ్మ బతకాలి అంటే 10,000 తేవాలని డాక్టర్ గారు చెప్పారు. హార్ట్ అక్కడ, డబ్బులు లేవు. మీ అమ్మ ఎక్కడా? మా అమ్మ అక్కడ. మీరు 10,000 ఇస్తే మా అమ్మ బ్రతుకుతుందండి. నేను పని చేసైనా మీ డబ్బులు తిరిగిచ్చేస్తా. ప్లీజ్ అండి, మా అమ్మని బ్రతికించండి. అయ్యో అయ్యో, నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా, కానీ 10,000 అంటే... బజ్జీలు తినండి, 25,000 బహుమతి పట్టుకెళ్ళండి. రండి బాబు రండి. అమ్మా. పాపా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ కూర్చో కూర్చో. ఎక్కడికి వెళ్ళొద్దు. రండి బాబు రండి, బజ్జీలు తినండి. బజ్జీలు తినండి, 25,000 బహుమతి పట్టుకెళ్ళండి. అన్నా అన్నా, పోటీ నేను కోసం పోటీలో ఉండొచ్చా? నువ్వేం కంగారు పడద్దమ్మా, వెళ్ళి కూర్చో. అలాగే అన్నా. రండి బాబు రండి, వచ్చి పోటీలో పాల్గొనండి. ఏంటో లంకంత కొంప ఉంది. పెళ్ళైన 2 మనవలు కూడా ఉన్నారు. ఎవళ్ళో ఒకళ్ళు తొందరపడి ఏ బొడ్డోనో బుడ్డదాన్నో ఇచ్చేస్తే వాళ్ళతో కాలక్షేపం చేసుకుంటాం కదా. ఇంట్లో ఉండి ఉండి విసుకొచ్చేస్తుంది. ఇవి పెట్టుకుందాం. ఉసే లోకి, ఛాలెంజ్లో గెలవటానికి గుండమ్మకున్నది ఒకే ఒక్క రోజు టైం. గెలుస్తుందంటావా? గెలవడానికి దానికి కావాల్సింది చిన్న అమౌంటా? 25,000 రూపాయలు. 100, 500 అయితే రోడ్డు మీద దొరకచ్చు.
25,000 ఎక్కడ దొరుకుతాయి? సమయం ఆఖరి నిమిషంలో గుండమ్మ ఛాలెంజ్లో ఓడిపోయి తల వంచుకుని ఈ ఇంటి గడప దాటక తప్పదు. అలా చూడకే. నిజంగానే తుమ్మొచ్చి తుమ్మానే. అయినా నా జాతకం ప్రకారం నేను తుమ్మితే దుంప నాశనమే గాని మంచి జరగడం అన్నది లేనే లేదే.